సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్జీవన్లోని 2A గని వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం, 20 లక్షల వడ్డీ లేని రుణం, సింగరేణి పరిరక్షణ, కొత్త భూగర్భ గనులు, కోల్ బ్లాక్లు సింగరేణికి ఇవ్వాలని, వన్ టైం సెటిల్మెంట్ కింద మానవతా దృక్పథంతో డిపెండెంట్ కార్మికుల మారు పేర్లను సవరించి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, సర్ఫేస్లో ఖాళీలను పూర్తి చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తన రక్తాన్ని చెమటాన్ని దారపోసి దేశంలో మొత్తం సమాజ అభివృద్ధికి ఉత్పత్తి కారణమవుతున్నటువంటి కార్మికునికి దిగిపోయిన తర్వాత సొంతిల్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత తన భార్య పిల్లలతో కుటుంబం గడవడానికి ఒక సొంత ఇల్లు అనేటువంటి అవసరం. అలాంటి జాగా ఇవాళ సింగరేణి కంపెనీ ఇవ్వాలి. అంతేకాకుండా 20 లక్షల రూపాయల యొక్క వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మారు పేర్ల సమస్య, సింగరేణి కార్మిక కుటుంబాలు అనేకం కూడా ఒకనాడు 81, 82, 78, 79 ప్రాంతంలో అనేక మంది రైతాంగం కూలీలు కూడా తమ యొక్క బ్రతుకు తెరువు కోసం సింగరేణి పొక్కుపోవల మాట బాయిపాట పట్టి దళారులను నమ్మి ఆ రోజు డబ్బులు పెట్టి కొంతమంది ఈ అప్పుడు ఇంత సిస్టమ్ లేకపోవడం వల్ల అనేక పేర్ల పైన ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ ఇంటి దగ్గర ఒక పేరు, పిల్లలు చదువుకున్న దగ్గర ఒక పేరుతోని ఇవాళ కార్మికులు దిగిపోయిన తర్వాత చనిపోయిన కార్మిక నియామకాలలో విజిలెన్స్కి పోయి ఆ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ దేశంలో నావికుల్లాగా సైనికుల్లాగా ఏదైతే మనం మొత్తం బొగ్గుకు ఈ దేశానికి వెలుగునిస్తున్నామో మనకు వేతన దూరమైనటువంటి మనకి 1 లక్షల రూపాయలు వేతనం దాదాపు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ తమ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి 14 నెలలు దాటింది. ఆ 14 నెలల్లో సర్వేలకే ఆ సమయం జరిగిపోతుంది తప్ప 6 గ్యారంటీల పైన ఇవాళ దృష్టి పెట్టడం లేదు. వైట్ రేషన్ కార్డ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ పథకం కానీ, 1 లక్ష ఉద్యోగాలు కానీ, లేదా మొత్తం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా 7వ ఏదైతే గ్యారంటీ ఇచ్చిండో ఇవాళ అది ఇవ్వకుండా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రజా ఉద్యమాలపై, విప్లవ ఉద్యమంపై తీవ్రంగా ఇవాళ ప్రయోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 20న రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం జరిగేటువంటి మహాధర్నా ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కనుక దీంట్లో సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఐఎఫ్టీ గోదావరి బొగ్గన్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్, జి మల్లేశం, రామకృష్ణ, శ్రీకాంత్ ప్రసాద్, ఎం దుర్గయ్య, కొమరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.